మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, లెంట్లో 21వ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8 నుండి 10, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి 21, 26వ కీర్తన ఉత్తర ప్రచుత్రం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఐహికము, వరల్డ్లీనెస్. త్రియేక దేవుడి నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, ఐహికము, లోకము, వరల్డ్లీనెస్ అనే అర్థాలు కలిగినటువంటిది. ఐహికము అనే దాని సంస్కృతము వ్యుత్పత్తి, ఇహలోక సంబంధమైనది లోకము. ఇది విశేషణాన్ని జ్ఞాపకం చేస్తుంది. సో మనం చూస్తే లోక సంబంధమైనటువంటి జీవితం కొరకు, అదేదైతే టెంపరీగా ఉంటుందో దాని కొరకు ప్రాకులు పట్టాన్ని ఐహికము అంటారు. పర్టైనింగ్ టు ది ప్రజెంట్ వరల్డ్ ఆర్ దిస్ లైఫ్ టెంపరరీ. చాలా స్పష్టమైనటువంటి వివరణ. దీనికి సరైన అర్థం ఐహికము అనే దానికి అర్థము లోక సంబంధమైన జీవితం. ప్రియులరా, ఐహికము చేయటం వలన కలుగు నష్టాలు. ఇప్పుడు మొదటిగా అర్థాన్ని చూసాం. రెండోదిగా ఐహికము మనం కలిగి మనం కనుక జీవితాన్ని గడిపితే మనకి ఎలాంటి నష్టములు కలిగి మనం ఉంటాము అనే విషయాన్ని మనం చూస్తే దీనివలన అనేకమైన నష్టములను మనం చూడగలుగుతాం. మొదటి నష్టాన్ని కనుక మనం చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ యేసుస్వామి జ్ఞాపకం చేస్తాడు. అటువలే రాతి నేలను వెత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారని చెబుతూ దాని వివరణ. ఇతరులు ముండ్ల పొదలలో వెత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహికము విచారములను, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. చూసారా ప్రియులరా, ఇప్పుడు మొదటి నష్టం మనకి ఏంటయ్యా ఐహిక విచారం కలిగి ఉండడం వల్ల అంటే యేసుప్రభువు వారు చెప్తున్నారు, వాక్యాన్ని అణిచివేస్తుంది. నీలో వాక్యాన్ని ఫలింపచేయదు. ఈ ముళ్ళు, ఈ ఐహికం అనే ముళ్ళు నిన్ను వాక్యంలో ఎదగనివ్వకుండగా, ఆ వాక్యము ఫలించకుండగా, వాక్యములో నీవు బలం పొందుకోకుండా అణిచివేసేటువంటి విధానము. దాని ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారు. బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఈరోజు వాక్యము అణిచివేయేటువంటి నష్టాన్ని మనం పొందుకోకుండా ఉండాలంటే ఐహికమును తీసివేసుకోవాలి. ఐహిక విచారం అంటే లోక సంబంధమైన వాటిలో మునిగిపోవడం, లోక సంబంధమైన వాటి మీద ప్రయాసపడడం, లోక సంబంధమైన వాటి మీద మన మనసును లగ్నం చేయడం, అలాంటివి చేయడం వల్ల వాక్యము మన జీవితంలో ఫలించదు, అది అణిచివేయబడుతుంది. రెండోది మత్తయి సువార్త 13:22 ఇదే ఉపమానంలో చెప్తాడు. ఇప్పుడు మార్కు సువార్త 4:19 కూడా మనం చదువుకున్నాము. ఇదే మత్తయి 13:22 మనం చూస్తే, ముండ్ల పొదలలో విత్తనబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. రెండింటిలో కూడా ఇదే మాట, అణిచివేయబడుతుంది. దాని ద్వారా వాడు ఎలా మారిపోతాడంటే నిష్ఫలుడుగా మారిపోతాడు. వాక్యము లేకపోతే చాలా నష్టాలు ఉన్నాయి, భయానకమైనటువంటి నష్టాలు ఉన్నాయి. వాక్యం మన హృదయంలో లేకపోతే చీకటి ఉంటుంది. వాక్యం లేకపోతే మనము లోక సంబంధమైన పాపంలో మునిగిపోతాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నిష్ఫలుడిగా మారిపోతాం. ఐహిక విచారం వల్ల మనము ఎందుకు పనికిరాని వారిగా మారిపోతాం, లోకము వెనకాల వెళ్ళాం. అలాగే తప్పిపోయిన కుమారుడు మార్కు సువార్త 15వ అధ్యాయం ద్వారా మనం చూస్తాం. లోకములో ఉన్నటువంటి ఆశల వైపుకు తిరిగినటువంటి తప్పిపోయిన కుమారుడు ఉపమానము మనకి ఒక గొప్ప గుణపాఠము. అతడు ఏ విధంగా మనము పరిగెత్తాడో, దుర్వ్యాపారం చేసుకున్నాడో మనం చూస్తాం. 15వ అధ్యాయం మార్కు సువార్త 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అంటే లోకంలో తనకి కావలసిన భాగాన్ని తీసుకుని ప్రపంచంలో ప్రయాణం చేసి దుర్వ్యాపారం చేసినటువంటి వ్యక్తిగా
చిన్న కుమారుని చూస్తాం. లోకానుసారంగా జీవించాడు, లోకరీతిగా వెళ్ళాడు. ఒకడు లోకమంతైను సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రభు చెప్తున్నాడు, లోకము నువ్వు సంపాదించుకున్నావు, లోకంలో తిరిగావు, కానీ నువ్వు నీ ప్రాణాన్ని కనుక కోల్పోతే అది నీకు ఉపయోగకరంగా ఉండదని యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, అందుకే ప్రభు కూడా నా ప్రాణమా తినుము తాగు సుఖించుమని ఆ ధనవంతుడు అంటా ఉన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నువ్వు ఈ సిద్ధపరచుకున్నవన్నీ ఇవన్నీ ఎవరి అవుతాయి అని లోకాసువార్త 12వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చదివినప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మనమందరం కూడా ఆలోచించాల్సింది లోక సంబంధమైన వాటి గురించి కాదు. మీరు పర సంబంధమైనవి వెతకాలి, లోక సంబంధమైనవి భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనము మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నష్టాల్లో మొదటిది వాక్యం అణిచివేయబడుతుంది, 2 నిష్ఫలులుగా మారుతాం, 3 లోకాసువార్త 21వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాసువార్త 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారం వల్లను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. సరే, మనము ఐహిక విచారం వల్ల ఉండడం వల్ల దేవుని యొక్క రాకడను గుర్తించలేం, రాకడలో దాన్ని ఎరిగి ఉండలేము, దానికి సిద్ధపడి ఉండలేం. మనం మెలకువగా జాగ్రత్తగా దేవుని కొరకు ఎల్లప్పుడు ఉండాలి అని అంటే మనం చేయాల్సిన ఐహిక విచారాన్ని కలిగి ఉండకూడదు. అది కలిగి ఉండడం వల్ల రాకడలో ప్రభువుని ఎదుర్కోలేం. ప్రియులారా, అతి ప్రాముఖ్యమైన నష్టం ఇది. ఈ జీవితం అంతా కూడా క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చివరికి మనం ఈ లోకంలో ఎన్ని సార్లు దేవుళ్ళలో పడిపోయినా, మరలా తిరిగి లేచినా, నిలబడినా, కార్యాలు చేసినా, ఎన్ని రకాలుగా జీవించినా మనందరి యొక్క గమ్యం ఒకటే కదా, ప్రభు రాజ్యం చేరాలని. అది వెళ్ళనేకుండా చేస్తుంది ఐహిక విచారం. అంటే లోక సంబంధమైనటువంటి తృష్ట, లోక రీతిగా జీవించాలి, భూ సంబంధమైన రీతిగా జీవించాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. అందుకే ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 15:19 లోకములో నుండి మనల్ని క్రీస్తు ఏర్పరచుకున్నాడు, అందుచేత వారు లోకములో కాక క్రీస్తులో ఉండాలి. అలా క్రీస్తుతో ఉండాలనే ప్రభు మన లోకంలో నుండి మనం అంత మాత్రమే కదా. యోహాను 1:5-4 లోకాన్ని మనం జయించాలి, లోకాన్ని మనం జయించాలి. లోకంలో మనం లేము, దేవుడు మనల్ని లోకంలో నుంచి బయటకు తీసుకొచ్చాడనే విషయాన్ని మీకు సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు పౌలు ద్వారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని వెతకకండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని పార్శ్వమున కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూసారా, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టద్దు. ఎందుకంటే మీరు లేపబడ్డారు, మీరు వేరు చేయబడ్డారు, దేవుడు మీ కొరకు జీవాన్ని అక్కడ దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద ఏమాత్రం కూడా మనస్సు పెట్టద్దు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ ఐహిక విచారం మన జీవితాలను ఎంతగానో సఫర్ చేస్తుంది, మనం వాక్యాన్ని అణిచివేస్తుంది, నిష్ఫలుగా చేస్తుంది, రాకడల దేవునిలో వెళ్ళనివ్వకుండా చేస్తుంది. సో మనం తిరిగి మరలా ఈ భూ సంబంధమైన వాటిని జయించాలని అంటే మన జీవితంలో ఏం చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దేవుని మూలంగా మనం పుట్టాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు కదా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా, మనం లోకాన్ని జయించాలంటే దేవుని మూలంగా పుట్టాలి. అంటే బాప్తిస్మము,
అనేటువంటి క్రమంలోని వెళ్ళాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. ఒకవేళ నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నావు, లోకంలో పడిపోతున్నావు అంటే నువ్వు పరిపూర్ణమైనటువంటి జయము నీకు కలగట్లేదంటే నువ్వు ఇంకా దేవునిలో పరిపూర్ణంగా పుట్టలేదని. మనం ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. లోకాన్ని జయించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అది వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆయన చాలా గొప్పవాడు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక మనమే ఎలాగా ప్రభువులో మరల్చుకోవాలి అని అంటే, దేవుడు లోకాన్ని జయించాడు, మనము జయించాలంటే దేవుని మూలంగా పుట్టాలి. రెండవది ఇప్పుడు జ్ఞాపకం చేశాను, యోహాను మొదటి పత్రిక 4:4 మనం చూస్తే, చిన్నపిల్లలారా మీరు దేవుని కంటే గొప్పవారు, మీరు దేవుని సంబంధులు, మీరు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. చూసారా, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినరు. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. సో మనలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడిని బట్టి మన లోకాన్ని జయించగలుగుతాం. దేవుడు మనలో ఉండాలి. మనం ఆరాధించే దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఆయన చాలా గొప్పవాడిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఈరోజు ఆలోచన చేయండి ఒకసారి. దేవుని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలా? ఇదిగో హృదయం అనే తలుపు నద్ద నుంచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెట్టుదును అని చెబుతూ ఆ పై వచ్చిన ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. చూసారా, మనం దేవునితో కలిసి ఉండాలంటే, ఆయన మనతో ఉండాలంటే, మన హృదయంలో ఉండాలంటే మనం ఆయన స్వరాన్ని వినే శక్తి, అలాంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కలగాలి. దేవుని స్వరాన్ని వినాలి ప్రియులారా. అప్పుడే ఆయన మనలోకి వచ్చి ఉంటాడు. అప్పుడు లోకాన్ని ప్రభు జయించాడు, మనము జయిస్తాం. అప్పుడు తత్ఫలితము తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండే ధన్యత దేవుడిస్తాడు. చివరిగా మూడవది ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చదివితే, ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడినట్టుండది. చూసారా, చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనము కలిగి దాని కొరకు మనము జీవించాలి, అది ప్రకటించే వారంగా ఉండాలి. ఇక్కడ చూడండి అంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దేవుని వాక్యాన్ని ప్రకటింపనని నేను అనుకుంటానా? అనుకోను. అది నేను ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. చూసారా ప్రియులారా, దేవుని యొక్క మాట ప్రకటించకుండా ఉండలాడు క్రీస్తు అది మనం లోకాన్ని జయించటం అని అంటే వాక్యాన్ని ప్రకటించటం ద్వారా మాత్రమే జరుగుతుంది. వాక్యాన్ని మనం హృదయంలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళాలి. అలా చేయగలిగినప్పుడు మనము లోకాన్ని జయించగలుగుతాం, లోకాన్ని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే రోమా 12:2 ఏమంటే, ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీరు దానికి తగినట్లుగా మీ మనస్సు మారి నూతన మర్చడం వలన రూపాంతరం పొందడి. మనల్ని మనము రూపాంతరము చేసుకోవాలి. మనల్ని మనమే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి మనం ముందుకు రావాలి ప్రియులారా. అలా ప్రకటించండి. సత్య సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియదు. నేను ప్రకటింపకుండా ఉండలేనంటున్నాడు భక్తుడు ఇక్కడ. మరి నీవు ఎలా ఉంటున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది.
నీ జీవితము దేవునితో నీవు స్నేహం చేయాలి, లోకంతో స్నేహం చేయకూడదు. అందుకే భక్తుడు ఏమంటాడంటే యాకోబు 4:4 లోకంతో స్నేహం చేస్తే నువ్వు దేవునికి శత్రువు అంటాడు. ఉత్తరపచిత్రంలో కూడా 26వ కీర్తనలో కూడా చాలా స్పష్టమైనటువంటి మాటలు ఇక్కడ పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము అనే మాటలు కనబడుతూ ఉంటాయి. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. చూసారా, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను. దావీదు అంత స్పష్టంగా చెప్తున్నాడు 26వ కీర్తనలో. అలాంటి జీవన విధానం మనం కలిగి జీవించినప్పుడు దేవుడు యెహోవాను స్తుతించే వారంగా, సమాజంలో యెహోవాను స్తుతించేదను. చూడండి, మనం లోకరీతిగా జీవించకూడదు, లోకరీతిగా మనం ఉండకూడదు, దేవునికి సంబంధమైన వారిగా ఉండాలి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తాం. అలా ఇహలోకమైనటువంటి ఆ ఆశలను మనం వదిలిపెట్టి దైవ సంబంధమైన వారిగా జీవించాలి, ఐహికాన్ని వదిలిపెట్టాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఐహికం కలిగి ఉన్న వాళ్ళ నష్టాలు చూసాం, ఐహికాన్ని ఎలా జయించాలో మనం చూస్తాం. ఇలాంటి విధానంలో ప్రియులరా మనమందరం ముందుకు వెళ్ళాలి. లోకాన్ని జయించాలంటే లోకం కంటే గొప్పవాడిని నువ్వు కలిగి ఉండాలి. లోకాన్ని జయించాలంటే ఆయన మూలంగా పుట్టాలి. లోకాన్ని జయించాలంటే దేవుని వాక్యాన్ని చేతపట్టి ఇతరులకు ప్రకటించాలి. ఈ 3 నువ్వు చేయడం ద్వారా లోకాన్ని జయించగలుగుతాం. లోకము భూ సంబంధమైన కార్యాలను మన మనసుకు మనం లక్ష్య పెట్టకూడదు. భూ సంబంధమైన కార్యములను అలాంటివి మన జీవితాలకు తగదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ భూ సంబంధమైన సంగతులు అవి ఏమీ కూడా మనలను దేవుని వద్దకు చేర్చలేవు. ఎందుకంటే అలా చేసేవారి జీవితం ఎలా ఉంటుందో ఫిలిప్పి 3:19 చెప్పాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. చూసారా, భూ సంబంధమైన వాటి గురించి మనం మనస్సుని చాలా స్పష్టంగా ఉంచకూడదు. అక్కడ అలాగే చేశారు. యాకోబు పత్రికలో కూడా చెప్తా ఉన్నాడు, యాకోబు 3:15లో దేవుని జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం, కానీ వీళ్ళ జ్ఞానం భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం అంటున్నాడు. అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని ఏమని పిలుస్తున్నాడంటే అది దయ్యములతో పోలుస్తూ ఉన్నాడు. దేవునికి సంబంధమైనటువంటి జ్ఞానము పవిత్రమైనది, అది చాలా గొప్పది. అలాగున మనం ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు మనమే జ్ఞానవంతులమని అనుకుని మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి నచ్చినట్టు జీవిస్తే ఆ జ్ఞానం దయ్యాల జ్ఞానం. దాన్ని మనం వదిలిపెట్టాలి. భూ సంబంధమైన సంగతులను మనం మనస్కరించకూడదు. ప్రభు అంటున్నాడు, అందుకే పైనున్న వాటిని మీరు వెతకండి, పైనున్న వాటినే వెతకండి. ప్రియులరా, ఈరోజు అలాంటి జీల్ మనం కలిగి ఉందాం. ప్రభుతో కూడా లేపబడిన అనుభవంలోకి మనం వెళదాం. ఐహికమును విడిచిపెడదాం. ఐహికమును విడిచిపెట్టకపోతే వాక్యము నీ జీవితంలో నిలబడదు. ఐహికమును విడిచిపెట్టకపోతే నువ్వు నిష్ఫలుడుగా మారిపోతావు. ఐహికమును విడిచిపెట్టకపోతే శ్రేష్టమైన ఆశీర్వాదం రాకడను కోల్పోతావు. లోక సంబంధమైన ఆశల వలన, ఐహికం వలన అననీయ సప్పీరా ఇద్దరు కూడా డబ్బు ఆశతో, లోక సంబంధమైన కోరికలతో తమ ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి మీరు చదివితే అక్కడ 10వ వచనం వరకు కూడా ఐహికం కలిగి, అంటే ధనాన్ని కలిగి ఉండాలనే ఆశ వలన వారి జీవితం ఎలా, అక్కడ ధనాపేక్ష. ఐహికం అంటే శరీరాశతో ఉన్నటువంటి చాలా మంది జీవితాలు ఎలా నాశనం అయిపోయింది. అమ్నోను అనబడినటువంటి వ్యక్తి జీవితం ఎలా నాశనం అయిందో మనం చూస్తాం. శరీరాశ, నేత్రాశ కలిగినటువంటి వారు ఎలా నాశనం అయిపోయారో మనం చూస్తాము. కనులకు రమ్యంగా ఉంది, చాలా బాగుంది అని హవ్వ ఆ పండును తినవద్దన్న పండును తింది. తత్ఫలితంగా తన జీవితం నాశనం చేసుకుంది, శాపానికి గురైంది. నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము కలిగినటువంటి వారు, లోకాశలు, జీవబుడంబం అంటే గొప్పవారిగా, మేమే గొప్పవాళ్ళం, తామే గొప్పవాళ్ళం అనుకొని డంబపు మాటలు పలికి, డంబపు నోరు కలిగినటువంటి వారు, పరిసయలు, సద్దుకాయలు ఎలా నాశనం అయ్యారో మనం చూస్తాం. ప్రియులారా, ఒకవేళ ఐహికం కలిగి ఉన్నావా? వద్దు, దానివల్ల దేవునికి దూరం అవుతావు. ఐహికాన్ని విడిచిపెట్టండి. అలాంటి భయానకమైన పరిస్థితులను తప్పించుకోండి. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలో పరసంబంధమైన వాటిని కలిగి
దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ ఐహికము అనేటువంటి అంశం ప్రభా ప్రతి మనిషిని కూడా ప్రభా లోకరీతిగా నడిపిస్తోంది. ఆ ఐహికాలను విడిచిపెట్టి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఐహిక విచారం వలన దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఆ విధమైన జీవితాన్ని కాకుండా నీ కొరకు జీవించే జీవన విధానం బిడ్డలుగా దయచేయండి. మీరే మహిమ పొందండి. మీ సహాయమును దయచేసి నడిపించి ప్రభువా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.